కూడా వాళ్ళలాగా దెబ్బతినేస్తాం. తమ్ముడా, దేవునికి అసాధ్యమైంది ఏమైనా ఉందన్నా? దేవునికి అసాధ్యమైంది ఏముంది? దేనమ్మా దేవునికి అసాధ్యమైంది ఏమైనా ఉందా? మన స్థితిగతులను మార్చడం ఆయనకి ఎంత పని. మన దేవుడు ఎవరు? సృష్టికర్త అనండి. ఏ కర్త? ఇప్పుడు మనం మన దేవుని సృష్టించుకున్నామా? దేవుడు మనల్ని సృష్టించాడా? చెప్పండి. మనల్ని దేవుడు సృష్టించాడా? దేవుని మనం సృష్టించావా? ఏం అర్థం కాలేదు సార్ మాకు చెప్పేది. మన దేవుడు ఎవరంటే మనల్ని సృష్టించిన వాడు, తల్లి గర్భంలో మనల్ని పిండంగా రూపించినవాడు. మన దేవుడు మనల్ని సృష్టించాడు. కొందరైతే వాళ్ళు చేసుకున్న వారిని దేవుళ్ళుగా చేసుకొని, అందుకే పాపం వాళ్ళకి ఆ ధైర్యం. ఇప్పుడు మనం ఆ బిడ్డలు ఏమనుకోకూడదు. వాళ్ళు ఆరాధించి మొక్కుతున్న వాళ్ళు ధైర్యం చెప్పరు వాళ్ళకి, నేనున్నాను బిడ్డ, నీకేం కాదు, నేను లేపుతాను నిన్ను అని వాళ్ళకి ధైర్యం చెప్పే పని అయితే వాళ్ళు బతుకుతారు. పాపం వాళ్ళు తిరిగే చోట్ల వాళ్ళకి ఆ ధైర్యం దొరకదు. ఈ భూలోకంలోకెల్లా ఎన్ని కష్టాల్లో, శ్రమల్లో, నిందల్లో, ఊబుల్లో కూరుకుపోయినా ధైర్యాన్ని, నిరీక్షణని, గుండె నిబ్బరాన్ని కలిగించే ఒకే ఒక్క చోటు సృష్టికర్త అయిన యేసయ్య పాద సన్నిధి. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ లోకంలో ఓడిపోయిన వాళ్ళందరూ ఇక్కడ గెలుస్తారు. యేసు నామములో గెలిపిస్తాడు. ఎవరు మనం ఆరాధిస్తున్నా సృష్టికర్త అయిన యేసు. మనల్ని నిర్మించిన దేవుడిని మనం కలుగున్నాం బిడ్డలారా. అందుకే వారు కూడా మారు మనసు పొందాలని మనం ప్రార్థన చేస్తున్నాం. సృష్టికర్తను తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నాం వాళ్ళ గురించి కూడా. అందుకే చూడండి, ఎక్కువగా ఉరేసుకునే వాళ్ళు కానీ, ట్రైన్ల కింద పడి చనిపోయే వాళ్ళు కానీ, కిరోసిన్ పోసుకొని దేహాలు కాల్చుకుని చనిపోయే వాళ్ళ సంగతి కానీ కేవలం ఎందుకంటే నిరీక్షణ లేక, ఇక బయట పడతామన్న ఆశ మాకు లేదనుకున్న వాళ్ళే చనిపోతారు. ఈ కష్టాల్లో నుంచి మమ్మల్ని పైకి లేపేవాళ్ళు ఇంకా లేరు. ఈ రోగాన్ని స్వస్థపరిచే వాళ్ళు ఇంకా మాకు లేరు. నేను ఈ అవమానం తట్టుకోలేకపోతున్న సమాజంలో, ఇక ఈ అవమానంలో నుంచి నన్ను విడిపించే వాళ్ళు లేరు. నా బంధువుల మధ్యలో నాకు ఇంత అవమానం జరిగినప్పుడు ఇక నేను బతకడం అవసరమా అని ఎందరో ప్రాణాలు తీసుకుంటున్నారమ్మా. కానీ నీకు నాకు నా నిరీక్షణ ఏంటంటే, మన దేవుడు మన కోసం ప్రకృతికి అతీతమైన, అది జరగదు, నీ కొరకు జరిగిస్తాడు. యేసు నామములో నీ కోసం చేస్తాడంతే. అట్లాంటి ఘనమైన దేవుణ్ణి కలుగున్నప్పుడు ఇంక భయపడాలా? ఇంక దిగులు పడాలా? దేనికి చింతపడాలి? దేనికి దిగులు పడాలి బిడ్డలారా? దేనికి దిగులు పడాలి? ఇంకొక మాట చెప్తాను మీకు. బైబిల్ గ్రంథంలో పేతురు గారు రాత్రంతా సముద్రంలోకి వెళ్ళి చేపల వేట చేశాడు. పడ్డాయా? చెప్పండి. అసలు ఆయన ఎవరు? చేపల పట్టడంలో సీనియర్. దేవుని మందిరంలో చురుగ్గా ఉన్నాడు తల్ల. దేవుని మందిరంలో చురుగ్గా ఉన్నాడు. దయచేసి మన కుటుంబాలు పైకి లేవలేకపోవడానికి ఇదే కారణం. మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? ఆరోగ్యము కలిగిన యేసయ్య రెక్కల నెడలోకి వచ్చాం. ఇక్కడ ఏమన్నా బుర్రకథ చెప్తుంటే ఏమైనా బోరు కొడుతుందే, నిద్రపోవచ్చు. తందానా తానే నందానా తరిగిట్ట జంతకిథ అన్నప్పుడు వరకు నిద్ర వస్తుంది. ఇక్కడ అమూల్యమైన విషయాలు మాట్లాడుతుంది. ఎట్లా నిద్ర వస్తుంది? ఎట్లా మంకు వస్తుంది? ఎట్లా మగడం వస్తుంది? అలా వచ్చిందంటే నీకే నష్టం. మేము మళ్ళీ చెప్పని పెట్టారు, మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. మీరు నిద్రపోవాలనుకుంటారా? సంతోషం నిద్రపోండి. మీరు తోగాలనుకుంటారా? హ్యాపీగా తోగండి. ఇంకా అది కూడా అన్నాను. ఇంకా కానీ తోగడం కానీ మందిర్లు అలవాటు చేసుకున్నామంటే, ముఠా మేస్త్రి బృందంలో సభ్యులు మనం. ఎవరి బృందంలో? ముఠా మేస్త్రి బృందంలో సభ్యులకే మందిరంలో తూగు వస్తుంది. మీరు నమ్మండి, మీరు నన్ను తిట్టుకోండి ఏమైనా. ముఠా మేస్త్రి బృందంతో మనకు సంబంధం ఉంటేనే మందిరంలో ఆవలింపులు కానీ వస్తాయి. ప్రభువా, నీ సన్నిధికి వెళుతున్నాను, నిద్ర లేకుండా చురుకుదనం ఉండాలి నీ మందిరంలో. దైవజనుడు వచ్చిన తర్వాత అసలు వాక్యం నేను చాలా యాక్టివ్గా ఉండాలి. ఒక్క మాటని ఈ వారం నేను నేర్చుకోపోవాలి ప్రభువా. ఒక్క మాటని ఈ వారం నేను నేర్చుకుని వెళ్ళాలి తండ్రి అని ప్రభు సన్నిధిలో ఒక్క మాట పట్టుకుని వెళ్ళాలి. ఎక్కడి నుంచి నువ్వు ఈరోజు దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, నా బిడ్డల కోసం నేను అవసరమైతే ప్రకృతికి విరుద్ధమైన కార్యాలు కూడా చేసి నా బిడ్డలు నేను కాపాడుకుంటా, నా కుమార్తెలు నేను కాపాడుకుంటా, నా కుమారులు నేను కాపాడుకుంటా అని మన కొరకు త్యాగం చేస్తున్న దేవుని మాట వినకుండా ఎలా నువ్వు ఉండగలుగుతావు బిడ్డ? కాబట్టి ఈరోజు నేనేం చెప్తున్నానంటే, నీ కొరకు దేవుడు ప్రకృతికి అతీతమైన కార్యాలు కూడా చేసి నేను కాపాడుకుంటాడు. అంత గొప్ప దేవుడిని మనం కలుగున్నాం. ధైర్యం తెచ్చుకోండి. పేతురు గారి దగ్గరికి వెళ్దాం. రాత్రంతా ప్రయాసపడ్డాడు. చేపలు పట్టడంలో మహా ఎక్స్పర్ట్. ఏ ఏరియాలో చేపలు ఉంటాయి, ఏ ఏరియాలో ఏ చేపలు ఉంటాయి, అది ఇంచుమించుగా 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. పేతురు గారికి కొన్ని దోణులు ఉన్నాయన్న, ఒక్క పడవే కాదు,
పేతురు గారి దగ్గర పనివాళ్ళు ఉన్నారు, చాలా డబ్బు బాగా సంపాదించుకున్నాడు, ఆస్తిపరుడు బాగా చేపలు పట్టే వ్యాపారంలో. ఇంత ఎక్స్పీరియన్స్ పర్సన్ ఒక రాత్రి అంతా చేపలు పడితే ఒక్క చేప కూడా దొరకలా. బాగా ఆశ్చర్యం ఇది. అంతే, నాకంటే తక్కువే, నాకు తెలియదు ఏముంది ఆ ఫీల్డ్లో, నేను బాగా అనుకుంటారు కొంతమంది, తమ్మును తామే జ్ఞానవంతులని, బాగా మేము దీంట్లో అందివేసిన వాళ్ళని, మాకు తెలియంది ఏదీ లేదు అని కొంతమంది అతిశయిస్తుంటారు. అట్లాంటి వాళ్ళు, అతిశయించిన వాళ్ళు ఒకసారి డమాలు పడిపోతారనమాట. అంత ఫెయిల్ అయిపోతారు దాంట్లో. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే, నిన్ను నువ్వే జ్ఞానివని నువ్వు అనుకోవద్దు అని. నిన్ను నువ్వే జ్ఞానివని నువ్వు అనుకోవద్దు, దెబ్బ వచ్చేస్తుంది మనకి. రాత్రి అంతా ప్రయాసపడి ఒక్క చేప కూడా దొరకకపోతే పేతురు గారు ఉదయాన్నే కూర్చొని వలలు కడుక్కుంటూ ఆలోచించుకుంటున్నాడు, మరే దేనికి రాని ఎక్స్పీరియన్స్, ఏం జరిగింది అసలు, ఒక్క చేప కూడా దొరకలేదు అని బాధపడతా ఉంటే యేసుక్రీస్తు హృదయాన్ని ఎత్తుక్కుంటా వచ్చాడు. బాగా వినండి, సముద్రపు దరిన ఒక్క పడవే ఉంటుందా, చాలా పడవలు ఉంటాయా? చెప్పండి. ఒక్క పడవే ఉంటుందా, చాలా పడవలు ఉంటాయా? సముద్రం చూడాల మీరా? ఎప్పుడా సముద్రం చూడని ముఖాలు ఉండారు. బీచ్కి మనం ఎప్పుడు పోతుంటా, ఆ సముద్రం దరిన ఒకటేంది 100 పడవలు, 100 దోణులు ఉంటాయి. అందరూ ఉదయాన్నే వస్తా చేపలు పట్టుకొని. ఇన్ని పడవలు హ్యాపీగా కోలాహలంగా చేపలు ఆ పక్కనే పేతురు గారి పక్కనే ఒక దోణి ఉంది. ఎవరిది? జబదీ కుమారుల దోణి. ఫుల్గా పడ్డాయి తమ్ముడు, చేపలు ఫుల్గా పడ్డాయి. ఆనందంతో నవ్వుకుంటా చేపలు వేసుకుంటా ఉన్నారు. ఈయన మాత్రం మహా విషాదంగా, ఇంత ఎక్స్పీరియన్స్ పర్సన్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు చూడు బాగా పట్టుకున్నాను, నాకంటే చిన్నపిల్లలనే. సరే, నేనేమంటానంటే, ఇక్కడ ఈ మందిరంలో ఎవరు దిగులుగా ఉన్నారో, ఎవరు బాధలతో వచ్చారో, ఎవరు కష్టంతో వచ్చారో, ఎవరు సమస్యలతో వచ్చారో దేవుడికి బాగా తెలుసు. నేరుగా ఆనందంగా ఉన్న వాళ్ళందరూ దాటుకుంటూ ఎవరైతే దుఃఖంగా ఉంటారో వాళ్ళ దగ్గరకు వచ్చే వరకు నడుచుకుంటూ వస్తాడు మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా అని. 2 చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎవరి దగ్గరకు వస్తాడు దేవుడు? ఎవరి దగ్గరకు వస్తాడు? అటే ఎత్తు, దించద్దు, అటే ఎత్తు. ఎవరి దగ్గరకు వస్తాడు? ఎవరైతే దిగుల్లో ఉంటారో, ఎవరైతే ఏడుపులో ఉంటారో, ఎవరైతే బాధల్లో ఉంటారో, ఎవరైతే కష్టాల్లో ఉంటారో, ఎవరైతే కృంగిపోయి ఉంటారో వాళ్ళ దగ్గరకు వస్తాడు యేసయ్య. ఈ రోజు మనల్ని ఓదార్చడానికి మన మందిరం కూడా వచ్చాడు. ఆయన సన్నిధి మన దగ్గరకు పంపాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దించండి. పేతురు గారి దగ్గరికి వెళ్ళి ఏదో అయ్యా కొంచెం లోపల నెట్టు వాక్యం చెప్పాలని లోపల నెట్టించుకొని వచ్చిన ప్రజలకు వాక్యం చెప్పి పంపించేసి, పేతురు ఏమి కొంచెం డల్గా ఉన్నావు? ఏమి లేదండి. ఆయన చేపలు లేవే? అదేనండి, చేపలు పడలేదండి. సరే, నేను చెప్తాను విను. అసలు నేను వచ్చిందే నీ కోసంలే అని మనసులో అనుకొని, పేతురు నీ ధోనిని కొంచెం లోతుకి నడిపించి, ఫుల్గా వద్దు, రాత్రి పోయేవే నడి సముద్రంలో అట్టొద్దు, కొంచెం లోతుకి నడిపించి కుడి పక్కన వల వేయి. ఎడం పక్కన వేసి ఏమన్నా బాగానండి, కుడి ప్రక్కనే వేయాలి వల. కొంచెం లోతుకు నడిపించు. బాగా వినండి, దేవుని దగ్గర నుంచి మనము ఆశీర్వాదాలు పొందాలంటే ఆయన రూట్లోనే మనం పొందుకోగలుగుతాం. చెప్పండి, ఏ రూట్లో? మన ఆలోచన ప్రకారం కాదు, మనకి ఏదని చేయడం కాదు. దేవుడు ఏం చెప్పాడో ఆ రూట్లో వెళ్ళి మనం సక్సెస్ఫుల్ అవ్వాలా. వడ్డీ వ్యాపారాలు చేసి సంపాదించుకుందాం అనుకుంటే అది అడ్డదారి. అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నువ్వు కష్టజితాన్ని నమ్ముకొని నమ్మకంగా దేవుని పాదాలు పట్టుకుంటే ఆ ఒక్క రూపాయిని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు యేసునామంలో. ఇస్సాకుని గొప్పవాడుగా దీవించినట్లుగా మన కుటుంబాన్ని దేవుడు నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. ఆయన రూట్లో వెళ్ళాలా. కొంచెం లోతుకెళ్ళు, కుడిపక్క వలవి అన్నాడు యేసుక్రీస్తు వారు. ఆయన మాట నమ్మి ఒక మాట చెప్పాడు, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాను, ఒక్క చేప దొరకలేదు. అది నా జ్ఞానం, అది నా తెలివి. ఇప్పుడు నీ మాట చొప్పున, ఆమె చెప్పండి గట్టిగా. ఎవరి మాట చొప్పున? యేసయ్య మాట చొప్పున వేసే ప్రతి అడుగు మన జీవితాలకు ఆశీర్వాదం. యేసయ్య మాట చొప్పున వేసే ప్రతి అడుగు మనకు ఆశీర్వాదం. దేవుని మాట చొప్పున లోపలికి వెళ్ళారు. కొంచెం దూరం వెళ్ళి కుడి పక్కన వల వేశాడు. బాగానండి, పేతురుగా చెప్పింది నిజమే. పొగులు పూట చేపలు రావసలు పడవ కూడా నిజమే కదా. అందుకే మన అన్నలు కూడా, మన మనోహరులు అందరూ కూడా రాత్రిపూట పోతారు వేటకి, రాత్రిపూట పడతాయి అని. అసలు ప్రకృతికి అతీతమైన కార్యం ఇది, ప్రకృతికి విరుద్ధమైన కార్యం. పగటిపూట చేపలు అసలు గట్టుకు రావు. కానీ మన ఆరాధించి యేసయ్య ఎవరు అనుకుంటున్నారు? చేపలను సృష్టించిన సృష్టికర్త. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆల్రెడీ అగ్ని జారీ అయింది వాటికి. పలాని టైంకి మీరు గట్టుకు దగ్గరగా వచ్చి ఉండాలా. గట్టుకు దగ్గరగా పలాని ఏరియాకి రావాలంటే చేపలు అన్నీ మాట్లాడుకుంటాయి. ఏ బావా, మన సృష్టికర్త మనల్ని గట్టుకు పొమ్మన్నాడు, పా
సృష్టికర్త చెప్పడా? అయితప్ప ఒకటొకటి మాట్లాడుకొని కొత్త కొత్త జాతులు, కొత్త కొత్త రకాలు, ఎక్కడో లోతులో ఉండే చేపలని మాట్లాడుకొని పేతురు గారు ఎప్పుడు వల వేస్తాడా, వలలోకి వెళ్దామా? సహజంగా వలేసే చేపలు ఏమైపోతాయి? వెళ్ళిపోతాయి. మామూలుగా చేపల నేచర్ ఏంటంటే గాలం పడినా వల పడినా అర్థమైందని వెళ్ళిపోతాయి. అది భయస్తురాలు చేపమ్మ భయస్తురాలు. ఇప్పుడు ఈ చేపమ్మలని ఏం చేశాయంటే, సృష్టికర్త పొమ్మన్నాడు పా, ఎప్పుడు వలపడద్దాం, మనమే పోయి వల్ల ఇరుక్కుందాం అంతే. అబ్బా, సృష్టికర్త మాట విని గట్టుకు వచ్చిన చేపలు యేసు నామములో ప్రకృతికి అతీతమైన కార్యాలు నీ కొరకు చేసి నిన్ను నిలబెట్టగల శక్తి గలవాడు. ఆ దేవుని కొరకు నిలబడాలా పడిపోవాలా? నిలబడి తీరాలా? ఎందుకు దిగులు పడతావు? అసలు అటు వేసాడో లేదో, పడింది రావాలా? ఎలా లోపలికే బా, సృష్టికర్త ఆజ్ఞ జారీ అయింది, వల పడింది, వెళ్ళిపోయి. అయితే అది రాకముందే ఇరుక్కుంటాయి. ఇరుకు మనం వెళ్ళిపోవాలి ఫస్ట్ నిరుత్సాహంగా చేసి ఏందో బోధకుడు ఏమన్నాడని లాగుతుంటే బరువు అవుతుంది. పైకి లాగి చూస్తే బైబిల్ చెప్పింది ఏంటంటే, పేతురు గారి దోనొక్కటే కదా మునిగిపోయింది ఆ చేపల దెబ్బకి. అదిగో నవ్వుకుంటా అక్కడ కేకలేసుకుంటా భలే పడ్డారా చేపలు అనుకుంటారే ఎవరోళ్ళ జబదయి కుమారులు, వాళ్ళని కూడా పిలిచాడు. రే బెదరా రండి మీరు కూడా. వాళ్ళు పరిగెత్తుకుంటా దోని తీసుకొని వచ్చి నింపితే పేతురు వలలో పడిన చేపలు 2 దోణులు నిండిపోయినాయి అంట యేసు నామంలో. చప్పలు కొట్టు గట్టిగా, చప్పలు కొట్టు చప్పట్ల అట్ట కొట్టు యేసు నామంలో. మన రాత యేసు నామంలో మారిపోవును గాక. ఈ ఆదివారం మీ రాత మారిపోవును గాక. మీ కుటుంబ రాత మారిపోవును గాక. మారిపోద్ది నమ్మితే యేసు నామంలో. ఆయనకు అసాధ్యమైంది ఇంకొకటే. ఇంత చెప్తున్నా కూడా నువ్వు నీరసంగా ఉంటే నా వల్ల కాదు, నేనేం చేయలేను ఇక. కనికరాజు ఇంత దేవుడు హుషారుగా మాట్లాడుతున్నా కూడా నీరసంగా ఉంటే, సార్ అంటే ఇక్కడ నొప్పి వస్తుంది, ఈ నొప్పి నన్ను తీసుకోబోయేటట్టుంది. నిజమే, నీకు నొప్పి నిజమే, నీ బాధ నిజమే. కానీ నువ్వు ఆరాధించే దేవుడు ఎవరు? కనికరాజు 38 సంవత్సరాల పక్షవాత రోగాన్ని మాట చేత స్వస్థపరిచిన వాడు యేసు నామములో. కొట్టు మళ్ళా కొట్టేసరికి కొట్టు. నువ్వు ఈ ఆదివారం ఎన్నిసార్లు కూడా దర్శనం కొట్టాలా? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఏసై బ్రేక్. 38 సంవత్సరాల పక్షవాత రోగిని స్వస్థపరిచిన నా దేవుడు కనికరాజు ఊపిరితిత్తుల్లో ఉన్న ఆ దగ్గుని నెమ్ముని లాగలేడు బయటికి. తేడా కొడుతుంది, ఎక్కడో తేడా కొడుతుంది. ఎక్కడ తేడా కొడుతుందంటే, ఇంత గొప్ప దేవుడు నాకున్నాడని మనం నమ్మకపోవడం వల్లే దేవుని కార్యాలు మనం సొంతం చేసుకోలేకపోతున్నాము. ఇప్పుడు చెప్పండి, పగలు పూట అస్సలు చేపలు పడవు, వాస్తవమా కాదు? పగలు పూట అసలు చేపలు పడవు. అసలు 1-2 పడితేనే గొప్ప. అట్లాంటిది 2 పడవలు మునిగిపోయేంత సమృద్ధిగా పడే చేపలు. ఇది ప్రకృతికి అతీతమా? అసలు జరగదు. పగలు పూట అసలు జరగదు. 2 దోణులు మునిగిపోయేంత చేపలు యేసుక్రీస్తు వారు పేతురు గారు వల్లోకి పిలిచాడంటే, నీ వల్లోకి పిలవడా? 10 లక్షల అప్పు ఎంత? 10 లక్షల రూపాయలు. 10 లక్షల రూపాయల అప్పు ఎంత దేవునికి? నిన్ను నీ భార్యని కట్టి మీ ఇద్దరిని సమాధానంగా ఉంచడం దేవునికి ఎంత? సమాజంలో అవమానంగా మార్చబడిన నీ ఇంటిని మరలా కట్టడం దేవునికి ఎంత అది ఎంత పని? అయితే ఎందుకు జరగట్లేదంటే, మనం దేవుణ్ణి నమ్మలేకపోతున్నాం. నమ్మకపోతే దేవుడు ఏ కార్యం కూడా మన జీవితంలో ప్రారంభించలేడు. గుర్తుపెట్టుకోండి, పోయిన వారం మీకు చెప్పా, దేవుడు ఈ సబ్జెక్ట్ మీదే మీకు ఎక్కువ సార్లు బోధించమని చెప్తున్నాడు. మీకు ఎక్కువగా, మీరు సీనియర్లు, హోలీ జడ్జి మినిస్ట్రీలో మీరు సీనియర్లు. 2012 నుంచి నా వాక్యం బాగా వింటున్నారు మీరు. 2012 నుంచి మీరు ఏ వాక్యాలు విన్నారో తెలుసా? జాగ్రత్తగా ఉండండి, తేడా వచ్చిందంటే పొళ్ళు రాలగొట్టేస్తాడు యేసయ్య. ఇదే ఎంట వచ్చారు మీరు, అవునా కదా? ఇప్పుడు అట్లా చెప్పాలి వాక్యం సారు, ఇదేందుకు కొత్తగా చెప్తున్నాడే? టైం వచ్చినప్పుడు మీకు దేవుడు ఖచ్చితంగా ధైర్యం చెప్పమన్నాడు, చెప్పాలంతే. ఇంకా పొళ్ళు రేపదం రాలగొడతాడు, కానీ పొళ్ళు రాలగొట్టక ముందు ఆశీర్వాదాలు కావాలి మనకి. అదంతా తూచి అది వదిలే మనకి. మిమ్మల్ని భయపెట్టేసి లేస్తే కదా, ఆశీర్వదించబడితే కదా. దిగులుతోనే అయిపోయింది జీవితం అంతా, భయంతోనే. యేసు ప్రభుని నేను మీకు ఒక విలన్గా చూపించేసా. యేసు ప్రభు ఎవరు? తేడా వస్తే శండాలు వచ్చేస్తాడు మీకు, మీ ఇష్టం. జాగ్రత్తగా ఉండండి యేసయ్యతోటి. మీ ఇష్ట ప్రకారం ఉంటే కుదరదు. ఇక్కడ పరిశుద్ధుడు ఉండేది, పరిశుద్ధులుగా ఉండాలా. ఇట్లా పోర్ట్రే చేశా మీకు ఈ 12 ఈ కాలం అంతా. అందుకని మీరు బాగా వినాలి ఫస్ట్. అంటే సార్, యేసుక్రీస్తు వారు కోపం రాదా? ఖచ్చితంగా వస్తుంది. యేసుక్రీస్తు ఖచ్చితంగా కోపం వస్తుంది. ఆయన ఎంత పాపం చేసినా క్షమిస్తానే ఉంటాడా? కాదు. అటు చెప్పట్లా నేను మీకు. యేసుక్రీస్తు వారు
కొరడాలు చేత పట్టుకున్న రోజు బైబిల్లో ఉంది. కొరడాలు చేత పట్టుకుని ఎక్కడా? దేవుని మందిరాన్ని వ్యాపార ప్రియులుగా మార్చారు శాస్త్రులు, పరిచయులు. అప్పుడు ఆయన కోపం వచ్చింది బాగా. కొరడాలు తీసుకొని పెట్ట కొట్టి అందరినీ వాళ్ళ బలని పడదోసేసి దేవుని మందిరాన్ని పాడు చేసినప్పుడే యేసయ్య కోపం వస్తుంది. గుర్తుపెట్టుకోండి. దేవుని మందిరం అంటే ఇది మన దేహం, మన శరీరం. దీన్ని నువ్వు కావాలని దేవుని భయం లేకుండా ఇష్ట ప్రకారం చెడిపేస్తా ఉంటే, ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే అప్పుడు పట్టుకుంటాడు కొరడా. ప్రతిదానికి పట్టుకోడు. చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళని కూడా కుక్కలు కొట్టే కర్త కొట్టే ఏమన్నా అర్థం ఉందా? చిన్నపిల్లలను కుక్కలు కొట్టే కర్త కొడతాం మనము. కుక్కలు కొట్టే కర్త ఎవరిని కొడతాం? ఎదిగిన వాళ్ళని. ఎన్ని చెప్పినా కూడా వినకపోతుంటే అప్పుడు కోపం వచ్చి తీసుకున్నాం కర్ర. దెబ్బకి దెయ్యం వదిలేదని అప్పుడు తీసుకుంటాం కర్ర. ప్రతిదాని కర్ర తీసుకుంటే సత్య మనుషులు. నేనేం చెప్పానంటే మీకు కర్రనే పరిచయం చేశా. దేవుని ప్రేమను తక్కువగా విన్నారు మీరు. ఇప్పుడు ఏనండి. కర్రతో దెబ్బలు కొట్టే బ్యాచ్ మన దగ్గర లేదులే. మీరు అందరూ భయభక్తులు కలవాలి కాబట్టి ఇప్పుడు దాకా దేవుని నిలబడ్డారు. మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాళ్ళు. మీకు కర్ర అవసరము లేదు. నా మాటలు అర్థమైతే ఆమేనండి. మన ముత్తుకూరు ప్రార్థనా మందిర విశ్వాసులకి కర్ర అవసరము లేదు. అవసరం వచ్చేదాకా నేను మానిస్తానా? లేనిపోని భయాలు పెట్టాను మీకు. నేనా నరకానికి పోతాను మీరు జాగ్రత్త అంటే వద్దునా? ఎందుకు వచ్చిన బాధ నాయనా? భయపడ్డారు ఇప్పుడు దాకా మీరు. దేవునికి భయపడ్డారు. బిడ్డలారా, మంచిది. అది కూడా ఆ బోధ కూడా ఉండాలి. అప్పుడప్పుడు మనం దాన్ని కూడా మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుని కొరకు గత 13 సంవత్సరాలుగా, 5 సంవత్సరాలుగా, 7 సంవత్సరాలుగా, 4 సంవత్సరాలుగా, 3, 2, 1 ఎన్ని సంవత్సరాల నుంచి దేవుళ్ళో ఉన్నావో నాకు తెలియదు. అయితే నువ్వు ఒక్క మాట గుర్తుపెట్టుకో. నీ కొరకు, నా కొరకు మన దేవుడు ప్రకృతికి అతీతమైన కార్యాలు చేసి మనకు గొప్ప సహాయము చేయగలిగిన వాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎవరు మన దేవుడు? అవసరమైతే ప్రకృతికి అతీతమైన కార్యాలు చేసి నీకు నాకు గొప్ప సహాయం అందించగల గొప్ప ప్రేమ గల దేవుడు అండి. అందుకే ఈరోజు అంశం పేరు రాసుకోండి. ఈరోజు అంశం పేరు ఏంటంటే, ప్రకృతికి అతీతమైన కార్యములను చేసేది. ప్రకృతికి అతీతమైన కార్యములు చేయునది విశ్వాసం ఒక్కటే. ఎవరిలో అయితే విశ్వాసం ఉంటుందో తమ్ముడా, వాళ్ళ జీవితాల్లో దేవుడు ప్రకృతికి అతీతమైన కార్యాలు చేస్తాడు యేసు నామములో. వినండి, మన పిల్లలకి మంచి అల్లుళ్ళు మనము మ్యాక్సిమం తెచ్చుకోలేం. మన పిల్లలకి, ఆడపిల్లలకి మంచి అల్లుళ్ళని ఎతకడం మన వల్ల కాదు. మన కంటికి బాగానే కనపడతారు అబ్బాయిలు, మగ పిల్లలు బాగానే కనపడతారు. ఆ తర్వాత సిగరెట్లతో కాలుస్తారా, దాంతో దీంతో కొడతారా మనకు తెలియదు. కానీ దేవుడు తెలుసా తెలీదా? చెప్పండి. సమస్తం దేవుడు తెలుసా తెలీదా? మనం ఏం చేయాలి? ప్రభువా, నేను నిన్ను ఆశ్రయించాను, నాకు 2 ఆడపిల్లలు ఇచ్చావు. నువ్వు ఈ 2 ఆడపిల్లలకి ఎవరు తోడుగా ఉంచాలో, ఎవరు తోడు చేయాలో ఆల్రెడీ నువ్వు ఫిక్స్ చేసావు. నీ చిత్తమే నా బిడ్డల పట్ల జరగాలి. నేను వెతకలేను, నా వల్ల కాదు. నా బిడ్డలకి మంచి భర్తలు నువ్వు ఇవ్వగలవని ఇప్పటి నుంచే మనం నమ్మి ప్రభువుని స్తుతిస్తుండాలా. నమ్మకం ఉండాలా దేవుని మీద. ఎవరి మీద? మన మీద కాదు. ఎవరి మీద? దేవుడు చేస్తాడు. నా దేవునికి అసాధ్యమైంది లేదు. హృదయమ్మా, అర్థమవుతుందా? నా దేవునికి అసాధ్యమైంది లేదు, ఆయన చేస్తాడని. ఇదే కాదు, ఏ విషయంలోనైనా నువ్వు నమ్మితే చాలు. ఏ విషయంలో నువ్వు నమ్మితే చాలు, నీ కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు తమ్ముడు దేవుడు. నాకు సేవలోకి వచ్చిన కొత్తల్లోనే ఒక ఆశ ఉండేది. మా నాన్న కారులో తిరిగి సేవ చేయాలని మా నాన్నకు ఆశ. మా నాన్న ఆశ నేను తీర్చాలి తండ్రి, మా నాన్న ఆశ నేను తీర్చాలా. ఇప్పుడు నేను సేవలోకి వచ్చి, నేనేదో వ్యాపారం ఉద్యోగం చేసి మా డాడీ కొనిద్దాం అనుకున్నా, నన్ను కూడా సేవలోకి పిలుచుకున్నావు. కానీ నాకు మా బ్యాక్గ్రౌండ్ని బట్టి నాకు శక్తి లేదు, కానీ నీకు అసాధ్యమైంది మాత్రం లేదు. నువ్వు ఏదైనా చేయగలుగుతావు, నీకు అసాధ్యమైంది లేదయ్యా. మా నాన్న ఆశ నేను తీర్చాలా అని కోరుకున్నాను. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు, దాన్ని భవిష్యత్తులో చేస్తాడు. బిడ్డలారా, నా విశ్వాసాన్ని దేవుడు చులకం చేయలేదు, నా విశ్వాసాన్ని దేవుడు సిగ్గుపరచలేదు, నా ఆశని దేవుడు పక్కన పెట్టలేదు. నేను బాగా చెప్తున్నా వినండి. మీ ముఖాలు మారిపోతున్నాయి నేను ఈ మాట చెప్పేటప్పుడు. అలా మారితే నేనేం చేయలేను ఇంకా. అంటే మీ మొహాలు ఎట మారుతున్నాయంటే, ఆశకు కూడా హద్దు ఉండాలి తమ్ముడా అన్నాడు. చూస్తున్నారు మీరు, ఆశకి హద్దులు పెట్టుకున్నారంటే అక్కడే ఆగిపోతారు. ఆశ మంచి ఆశ అయి ఉండాలా, దురాశ అయి ఉండకూడదు. మళ్ళా నాకు ఇప్పుడు 50 సవర్ల బంగారం అవసరం, నాకు ఇప్పుడు అవసరం అన్నాక 50 సవర్ల బంగారం అవసరం లేదు. కానీ సేవకు మనకు బండి కావాలి ఖచ్చితంగా, సువార్తలకు వెళ్ళడానికి, దూరాలు వెళ్ళడానికి బండి కావాలి ఖచ్చితంగా. అది మంచి ఆశే. మందిరానికి స్థలం కావాలి,
మంచి ఆశే. ఆత్మలు కావాలని కంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ సంవత్సరం ఖచ్చితంగా నూతన ఆత్మలు కావాలని నేను ప్రభు దగ్గర ఏడుస్తున్నా. మంచి ఆశే. ఆత్మలు 1000 మంది అయితే ఏమి, 2000 మంది అయితే 10,000 మంది అయితే ఏమి, మంచి ఆశే అది. మన ఆశ దేవుని చిత్తానుసారమైంది అయితే, ఆశ చావకుండా ఉంటే, విశ్వాసము దేవుని మీద ఉంటే, నిశ్చయంగా నా దేవుడు మన జీవితాల్లో ప్రకృతికి అతీతమైన కార్యాలు సైతం చేసి మనల్ని ఆయన ఆదుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంతకుముందు మన దగ్గర ఉన్న వాహనం 1.5 లక్ష బయట బెడ్లు పంపించారు మనకి. యూట్యూబ్లో పెట్టిన తర్వాత బయట బెడ్లు 1.5 లక్ష పంపిస్తే, ₹1,00,000 కట్టి 50,000కి ఆ వస్తువులు వేయించి నెలకు 10,000 చొప్పున మనం కట్టుకునేవాళ్ళమే. కొంతకాలానికి భారం అయింది. దేవుడు ఏదో దాని ద్వారా నాకు నేర్పించాలనుకున్నాడు కొన్ని విషయాలు. అవన్నీ మీకు చెప్పకూడదు. కొన్ని విషయాలు నేర్పించాలనుకున్నాడు, తీసుకెళ్ళిపోయారు. ఓకే, అప్పుడు నాకేమనిపించిందంటే ఇంకా తొందరపడకూడదు, అంటే మనది ఆ స్థాయి కాదేమో, దేవుడు ఇచ్చిందాక ఇంకా ఆగాలి అని నేనేం చేశాను తెలుసా? అసలు బండి గురించి ప్రార్థన చేయడం మానేసా. పూర్తిగా వెహికల్ గురించి ప్రార్థన చేయడమే మానేసా. నా మనసులో ఒక ఆటో తీసుకోవాలని ఉండింది, ట్రక్ ఆటో. వస్తువులను దాంట్లో వేసుకొని వెళ్ళటానికి ట్రక్ ఆటో మీద నా మైండ్ ఉండింది. అసలు నేను బండి సంగతే మర్చిపోయా పూర్తిగా. నేనేమనుకున్నానో మనకు సెట్ కాదు, ఇది మన స్థాయి కాదని నేను గమ్ముగైపోయా. కానీ నా మనసులో ఒక ఆలోచన ఉంది, నాకు అసాధ్యము, ఇది నా స్థాయి కాదు, కానీ దేవుడు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏదైనా చెయ్యగలడు. ఆమేనండి. దేవుడు అనుకుంటే మన కొరకు ఏమైనా చేస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది ఉండదని నాకు నమ్మకం దేవుని మీద. కానీ సర్లే పరిస్థితి బిడ్డలారా, ఇప్పుడు మీ కళ్ళు చూస్తున్నాయి, ఆ వాహనాన్ని మీ కళ్ళు చూస్తున్నాయి. ఎవరిని లేపాలో నేను చెప్తున్నాను కదా, ₹1 నాది అసలు పొరపాటున దాంట్లో లేదు. అంతకుముందున్న ఈఎంఐలు కట్టాలా, ఇప్పుడు ఈఎంఐలు బాధ కూడా లేదు. మొత్తం పూర్తిగా కట్టి ప్రభు మన చేతుల్లో పెట్టాడు దాన్ని. గొప్పగా చెప్పుకోవట్లా. నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచితే నీ కొరకు ప్రకృతికి అతీతమైన కార్యాలు చేస్తాడు ఆయన. నమ్మండి, దయచేసి నమ్మండి ప్రభువే. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోవద్దు, దేవుని మీద నమ్మకం పెట్టుకోండి అన్నారా. అమ్మా చాలు, ఇంకా నేను మీకు ఇప్పుడు దాకా మీకు విశ్వాసం రేపడానికి ఈ మాటలు చెప్పా. చెప్పండి, అంశం పేరు ఏం పేరన్నా? ప్రకృతికి అతీతమైన కార్యాలు చేసేది కేవలం విశ్వాసం ఒక్కటే. దేవుని మీద నమ్మకం ఉంటే, దేవుని మీద విశ్వాసం ఉంటే మన పరిస్థితులన్నింటినీ విప్లవాత్మకంగా మార్చేస్తాడు యేసునామములో. ఈరోజు నీ కళ్ళ ముందు కనబడుతున్న పేదరికం కొంతకాలానికి పొరపాటును కూడా కనబడదు. విశ్వాసం ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. నా దేవుడు చేస్తాడు, నా దేవుడు కనికరిస్తాడు, నా దేవుడు లేపతాడు. నాకు అసాధ్యం, దేవునికి మాత్రం సమస్తం సాధ్యం. ఎవరైతే ఇట్లా ప్రభు మీద ఆధారపడతారో, ఇప్పుడు కార్తీక్ తన చదువు మీద ఆధారపడకూడదు. మా పాప ఉంది, పాప తమ చదువు మీద తమ జ్ఞానం మీద ఆధారపడకూడదు. నా చదువేం ప్రభు, నా జ్ఞానం ఏంది ప్రభువా, నా వల్ల కాదు, నాకు జాబ్ రాదు, నా చదువును బట్టి నాకు జాబ్ రాదు. నువ్వు కలగజేసుకుంటే నాకు ఖచ్చితంగా మెయిన్ ప్లేస్లో జాబ్ వస్తుంది, నాకు ఖచ్చితంగా అని దేవుని మీద ఆధారపడితే. బైబిల్ ఒక మంచి మాట రాయబడింది, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో. చెప్పండి, ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటుందో అంటే దేవుని మీద. ఎవని మనసు అయితే యేసయ్య మీద ఆనుకుంటుందో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడతావు. పూర్ణ శాంతి గలవాని కాపాడతావు నువ్వు. దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆనుకున్న ఏ ఒక్కరిని ఆయన విడిచిపెట్టడానికి మన దేవుడు అన్యాయస్తుడు కాదు. నా 2 చేతులు జోడించి చెప్తున్నాను మీకు, నమ్మండి, దేవుని నమ్మండి. దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. మీ ప్రతి కన్నీటిని తొలగిస్తాడు, మీ స్థితిగతులు పూర్తిగా మార్చేస్తాడు. చాలామంది ఇంకా పేదరిక వంచుల్లో ఉన్నాం మనం, లేపతాడు ఆయన. నమ్మండి దయచేసి. దేవుని కొరకు ఘనమైన కార్యాలు ఆశించాలి, కోరుకోవాలి, నిలబడాలి, ఆయన వైపు చూడాలి. నిశ్చయంగా మన పరిస్థితి అన్నిటిని ఇప్పుడు ఎలాగైతే తారుమారు అయిపోయినాయో, ఈ తారుమారు అయిపోయిన ప్రతి సమస్యని ముడి విప్పినట్టుగా విప్పతాడు యేసునామములో. ప్రతి చిక్కు ముడిని నీ జీవితంలో విప్పేస్తాడు. విప్పి సమస్తం ఆశీర్వాదకరంగా మార్చి నిన్ను నిలబెడతాడు. దేవునికే మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఒక వాక్యం చదువుతాం చూడండి. 107వ కీర్తన. 107వ కీర్తన. ప్రకృతికి అతీతమైన కార్యములు చేసేది కేవలం విశ్వాసం ఒక్కటే. విశ్వాసం ఉంటేనే, నమ్మకం ఉంటేనే దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయగలుగుతాడు. 107వ కీర్తన 35వ వచనాన్ని చదువుతాం మనం ఒకసారి. 35వ వాక్యం నుంచి చదువుతున్నాను నేను. 107వ కీర్తన 35వ వాక్యం నుంచి. అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి, వారు అచ్చట నివాసము ఏర్పరచుకున్నట్లును, పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి
వాటి వలన సస్యఫల సమృద్ధి పొందినట్లును ఆయన ఆకలిగొనిన వారిని అచ్చట కాపురముంచెను. చదివినటువంటి వాక్యాన్ని మనందరికీ అర్థమగునట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతికే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. అమ్మా, చాలామంది నీరసం ఉన్నారు, ఇంకా చాలామంది నీరసం ఉన్నారు అక్క. మీ ఇష్టం అక్క. దేవుడు చాలా బాధపడతారు ఇట్లా ఉంటే. కొంచెం హుషారుగా ఉండండి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నాను. మనం ఆరాధించే దేవుడు ఎవరంటే, చూడండి దావీదు ఎంత బాగా చెప్తున్నాడు, ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. ఏం చెప్పాడు దావీదు గారు? అయ్యా, నీవు అరణ్యాన్ని నీటి మడుగుగా చేయగలిగిన వాడివి. ఆమేననండి గట్టిగా. ఇంకోసారి అనండి గట్టిగాని. ఇంకొకసారి గట్టిగానండి. మన దేవుడు అరణ్యాన్ని నీటి మడుగుగా మార్చేస్తాడంట. అమ్మ, అరణ్యం అంటే ఏంటమ్మా? అరణ్యం అంటే ఏంటమ్మా? నీళ్లుండవు. అరణ్యం అంటే నీళ్లుండవు, చెట్లుండవు, రాళ్ళు రప్పలు. తెలుసు కదా మీకు. అడవి ఎట్లా ఉంటుంది? నీళ్ళు ఉంటాయా? నీరు లేని చోటు బాగా ఎండిపోయి ఉంటుంది. ఒక అరణ్యం లేదా ఎడారి. అసలు ఎడారిలో అసలు నీళ్ళే ఉండవు. అరణ్యంలో అసలు నీటి జాడే ఉండదండి. ఎండిపోయిన చెట్లు, అది పిచ్చి పిచ్చి చెట్లు పోల్చి ఉంటాయి. అస్సలు ఏమాత్రం సొగసు లేకుండా ఉంటుంది అనమాట ఆ చోటు. మన దేవుడు ఎవరంటే అలా అరణ్యము ముళ్ళ పొదలతో గచ్చ పొదలతో ఏమాత్రం నీరు లేకుండా ఉపయోగం లేని భూమిగా ఉన్నటువంటి ఆ స్థలాన్నంట మనం ఆరాధించే దేవుడు ఎట్లా మారుస్తాడంటే ఆయన అరణ్యాన్ని నీటి మడుగుగా మార్చేస్తాడు. నీటి మడుగు అంటే నీరు సమృద్ధిగా ఉండే చోటు. తమ్ముడా, ఇది ప్రకృతికి విరుద్ధమా? ప్రకృతి విరుద్ధమైన కార్యం ఇది. అరణ్యం నీటి మడుగు ఎలా మారుతుంది? మారతాది యేసు నామములో. ఎవరి వల్ల? ఎవరి వల్ల? దేవుని వల్ల. ఆయనకు అసాధ్యమైంది లేదు, లేదు, లేదు. అనుభవించి చెప్తున్నాను మీకు నేను. నమ్మకపోతే మీ ఇష్టం. ఇంకా నేను చెప్పా, ప్రకృతికి విరుద్ధమైన కార్యాలు సైతం నీ కొరకు ఆయన చేయాలంటే గుండెల్లో ఉండాలి కావాల్సినంత విశ్వాసం. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. ఎవరి మీద విశ్వాసం? దేవుని మీద విశ్వాసం. నా దేవుడు అరణ్యాన్ని కూడా నీటి మడుగులుగా మారుస్తానని చెప్పాడు. ఆయన చెప్పిన వాడు అబద్ధికుడు కాదు. ఖచ్చితంగా మార్చి తీరుతాడు. రెండోది ఏంటంటే ఎండిపోయిన నేలని, అబ్బబ్బబ్బ ఎంత బాగా రాశాడు దేవుడు. ఏ నేల? ఏ నేల? ఎండిన నేల. నీళ్లు లేక పొలాలు చూడు పగిలిపోయి ఉంటాయి, నెర్లిచ్చి ఉంటాయి. కరువు కాలంలో ఫోటోలు ఉంటాయి మనకి యూట్యూబ్, మనకు గూగుల్లో కొడితే. అది కరువు కాలం, కరువుని ఫ్యామిన్. ఆ ఫ్యామిన్ టైంలో నీళ్లు లేక, వర్షాలు లేక నేల బద్దలుగా పగిలిపోతుంది అనమాట. నీరు జాటే ఉండదు. ఇలా ఎండిపోయి బద్దలుగా ఉన్న నేలని, ఆ నేలని ప్రభు అంట నీటి ఊటల చోటుగా మారుస్తాడు. అంటే ఆ ఎండిపోయిన నేలలో నుంచి నీళ్లు ఉబికి వచ్చేటట్టుగా మారుస్తాడంట. అబ్బో మీకు అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ మీకు అర్థం కాకపోతే ఇంక నేను కూడా ఏం చేయలేను, దేవుడు ఏం చేయలేడు. బాగా వినండి. మనం ఆరాధించే దేవుడు ఆషామాషా దేవుడు కాదు. నీవు ఆయన మీద నమ్మకాన్ని పెట్టుకుంటే మన జీవితాలు అరణ్యము వంటివి అయిపోయినా కూడా. అరణ్యము వంటి జీవితాలు అంటే అర్థం చెప్పండి. అరణ్యం అంటే ఏం చెప్పంటారా? నేను చెప్తాను వినండి. అరణ్యము లాంటి జీవితాలు అంటే అన్నిట్లో ఓడిపోయిన వాళ్ళు, అన్నిట్లో ఓడిపోయారు, అప్పుల పాలైపోయారు. భార్యాభర్తల మధ్య ఎప్పుడు తగదలే. భార్య భర్త ప్రేమగా మాట్లాడుకొని కనీసం సంవత్సరం అయిపోయింది. పిల్లల కోసం కలుసున్నారు, అంతే. ఆమె మాట్లాడితే ఇతను కోపం వస్తుంది, ఇతను మాట్లాడితే ఆమె కోపం వస్తుంది. భగ్గు అన్నమాట. అగ్గిపుల్ల గీస్తే భగ్గు అంటది భార్యాభర్తల మధ్య. కుటుంబంలో సమాధానమే ఉండదు. ఒక మాట చెప్తాను నేనండి. ఈ లోకంలో ఉండే శాపాల కల్లా భయంకరమైన శాపం ఏంటంటే భార్యాభర్తలు సమాధానంగా లేకపోవడం. భార్యాభర్తలు కనుక మధ్య సమాధానంగా లేకపోతే త్వరగా చచ్చిపోతారంతే, పురుషులైనా స్త్రీలైనా. నిజంగా ఒకప్పుడు భర్తను ప్రేమించిన భార్య ఇప్పుడు భర్తతో సమాధానంగా లేకపోతే తొందరగా క్షీణించిపోద్ది. ఒకప్పుడు నిజంగా భార్యను ప్రేమించిన భర్త ఇప్పుడు భార్య కనుక అతనితో సమాధానంగా ఉండకపోతే తొందరగా క్షీణించిపోతాడు. అన్ని శాపాలు లేకల్లా భయంకర శాపం ఏంటంటే భార్యాభర్తల మధ్య మాటలు లేకపోవడం. భార్యాభర్తల మధ్య అగాధాలు సృష్టించేది సాతాను, భార్యాభర్తల క్షేమంగా ఉంచేది దేవుడు. అర్థమవుతుందా? అరణ్యం లాంటి బ్రతుకులంటే కుటుంబంలో సమాధానం లేకపోవడం, 24 గంటల గొడవలు, కొట్లాట్లు. మీరు తిట్టుకుంటూ ఉంటే పిల్లలు చూసి పిల్లలు కూడా బాధపడి వాళ్ళు కూడా ఇంకొక త్రోవలకు మళ్ళీపోవడం. పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు, తల్లిదండ్రుల మాట పిల్లలు వినరు. పిల్లలు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటారు. భార్య లోబడదు, భర్త లోబడదు. బయట అప్పులు,
ఊరిలో ఉన్న వాళ్ళందరూ తిడుతుంటారు, ఊరిలో ఉండే వాళ్ళందరూ రకరకాల మన గురించి అవమానంగా మాట్లాడుకుంటుంటారు. ఎక్కడ అడుగు పెడితే, ఏ వ్యాపారం స్టార్ట్ చేస్తే ఫెయిల్ అయిపోవటం, అన్నిట్లో నష్టం. ఏ ఏరియాకి వెళ్ళినా ఓడిపోవడమే, ఏ పని స్టార్ట్ చేసినా ఓడిపోవడమే. జీవితంలో అన్ని రంగాల్లో ఓడిపోయి ఇక నిరీక్షణ లేక ఈ బతికే కంటే చావడం మేలు కదా అనుకునే వాళ్ళని వాక్యం ఏం చెప్తుందంటే, అరణ్యము వంటి బ్రతుకులు. అందం లేదు, సొగసు లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. ఇవన్నీ తట్టుకోలేక దుర్వ్యసనం బలైపోవడం, దుర్వ్యసనానికి అలవాటైపోవడం. ఇలా అన్ని రంగాల్లో ఓడిపోయి చదువుకున్నారు, మంచి చదువు, ఎన్నో ఇంటర్వ్యూస్కి వెళ్ళారు, ఇంటర్వ్యూస్ అటెండ్ చేశారు, చెప్తాను తెలియజేస్తామన్నారు. ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూలు అయిపోయాయి, ఒక్క జాబు రాలా. అప్పుడు చదువుకున్న బిడ్డలకు ఏమనిపిస్తుంది అంటే, ఇక నాకు జాబ్ వచ్చే ప్రసక్తే లేదని నిరాశ. ఊర్లో ఉండే వాళ్ళని ఎగతాళి చేస్తారు, వీడు ఇంటర్వ్యూలకు పోతాడు కదా, వీడికి జాబ్ రాదు అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటే అది విని తట్టుకోలేక అవమానం అయ్యి ఊర్లోకి కూడా రాకుండా ఎక్కడో సిటీస్లోనే ఉండిపోయే బిడ్డల బాధ అరణ్యము వంటిది. ఇంటికి వస్తే అవమానపూరితమైన మాట వినాల్సి వస్తుందని తల్లిదండ్రులు కష్టపడుతున్నా కూడా అక్కడ ఏదో పని చేసుకుంటా ఆయా ప్రాంతాల్లో కన్నీళ్లు విడుస్తున్న యవనస్తుల బాధలే అరణ్యం, అరణ్యపు రోదన. మీకేం తెలుస్తుందన్నా? మీరు పని చేసుకుని ఒక రూపాయి తెచ్చుకుంటున్నారు, దేవుని కాపుదల్లో మీరు ఉన్నారు కాబట్టి మీకేం తెలియట్లా. అటు బయటికి రండి, బిడ్డల బాధలు తెలుస్తాయి. చదువుకున్న బిడ్డల బాధలు చదువుకున్నకే తెలుస్తాయి. మంచి మంచి ర్యాంకులు సాధించిన వాళ్ళు సైతం ఉద్యోగాలు లేక రోడ్ల మీద ఎంత బాధపడుతున్నారో తెలుసా? హోటల్లో పనిచేస్తున్నారు, చిన్న చిన్న వాచ్మెన్లుగా పనిచేసుకున్నారు. అమెరికా అన్న ఇది ఏంటిది, హైదరాబాదు, బెంగళూరు, చెన్నై సిటీల్లో జాబులు లేక పార్ట్ టైం ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. ఊరికి వెళితే అవమానంగా మాట్లాడతారు. పెద్ద పొడవడానికి పోయాడు, ఊరికి పొడవడానికి పోయాడు, ఏమైనా ఏందా రాలేదా అంతే అని ఎక్కడ అంటారేమోనని ఆ వేదన, ఓడిపోయిన స్థితి, నిరాశ, వైఫల్యం. కుటుంబంలో సమాధానం లేక, తల్లిదండ్రులు నా కోసం ఎంతో ఖర్చు పెడుతున్నారే అని వాళ్ళ బాధ. ఇదంతటిని ఏమంటారంటే ముళ్ళు, చెదారం, ఏమండి ఎక్కువ ముళ్ళ చెట్లు, ఏమాత్రం నీటి జాడ లేకుండా ఎండిపోయిన అనుభవాలు, మొత్తం ఎక్కడ చూసిన అరణ్యం అండి. తమ్ముడా, చెల్లిలా, లైవ్లో వింటున్న వాళ్ళు కానీ, మందిరంలో కూర్చున్న వాళ్ళు కానీ, ప్రభు మనందరితో ఏం చెప్తున్నాడంటే, నేను ఎవరినంటే మీరు ఆరాధిస్తున్న నేనున్నాను కదా, నేను ఎవరినో తెలుసా? అరణ్యాన్ని నీటి మడుగులుగా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీళ్లు అలా నిలబడిపోతాయి, కొంతకాలం అలా నిలబడిపోతే నేల బురదగా అయిపోద్దన్న. ఎక్కువ నీటి అక్కడే ఉంటే బురద అయిపోద్ది. నేను అరణ్యాన్ని నీటి మడుగులుగా చేస్తా, నేను చేస్తా. అయితే మీరేం చేయాలి? నా దేవుడు చేస్తాడని మీరు నమ్మాలా, దేవునికి అసాధ్యమైంది లేదని మీరు నమ్మాలా, నా ఇల్లు మరలా శాంతి సమాధానాలతో నింపబడతాదని మీరు నమ్మాలి, నా ప్రభు నా ఇంట్లో సమాధానాన్ని కలుగు చేస్తా మీరు నమ్మాలి. నమ్మకపోతే కష్టం. అలా అరణ్యము వంటి బ్రతుకుల్ని నీటి మడుగులుగా, ఎండిపోయిన నేలల్ని నీటి ఊటల చోటుగా మార్చి, ఆకలి కొనిన వారిని ఆ చోట కాపురం వస్తారంట. చూడండి, చాలా చక్కని మాట. ఆకలి కొనిన వారంటే అన్ని బాధల్లో ఉండేవాళ్ళు, కష్టాల్లో ఉండేవాళ్ళు, సమస్యలో ఉండేవాళ్ళు. ఆ ఆకలి కొనిన వారిని ఆ స్థలాల్లో కాపురం ఉంచి, ఎక్కడైతే ఎండిపోయిన నేల ఉందో, ఎక్కడైతే అరణ్యం ఉందో అక్కడ పొలాలు వేపిస్తాడంట దేవుడు. అబ్బో ఏం వేపిస్తాడు? పొలాలు వేపిస్తే ఆ పొలాల్లో పండిన సస్య ఫలాలు వీళ్ళు తింటూ ఉండగా, ఏమంటే ఎంత చక్కగా రాశాడంటే, వారు అచ్చట నివాసం ఏర్పరచుకున్నట్లు పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్యఫల సమృద్ధి పొందినట్లుగా ఆకలి కొనిన వారిని ఆ స్థలాల్లో, ఎండిన నెలల్లో, అరణ్య భూముల్లో వారిని కాపురం ఉంచి వారిని నేను ఆదరించి నిలబెడతానని దేవుడు ఈరోజు మనకు వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను వాక్యం ఆపేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఆపేస్తున్నాను నేను. ఈరోజు ఒకటే మాట మీకు అర్థం చేసుకోండి. మన దేవుడు ప్రకృతికి అతీతమైన కార్యాలు కూడా నీ కొరకు చేస్తాడు. ఓడిపోయిన ప్రతి చోట నిలబెడతాడు. కానీ అది జరగాలంటే విశ్వాసం ద్వారా మాత్రమే జరుగుతుంది, నమ్మకం ద్వారా మాత్రమే జరుగుతుంది. మనం దేవుని నమ్మాలి, దేవుని గొప్ప కార్యాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన దేవుడు అరణ్యాలను సైతం నీటి మడుగులుగా మార్చేస్తాడు, ఎండిపోయిన నేలను సైతం నీటి ఊటల చోటుగా మారుస్తాడు. ఇంకా జరగదు అన్న చోట జరిగించి తీరుతాడు యేసునామములో. ఇక కుదరదన్న చోట చేసి చూపిస్తాడు యేసునామములో. అయిపోయింది నా లైఫ్ అనుకుంటే కొత్తగా చిగురు పుట్టిస్తాడు ఆయనకు అసాధ్యమైంది లేనే
లేదు లేదు. ఇక నమ్మకపోతే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే నువ్వు నా వల్ల కాదు, అయిపోయింది, నా జీవితం ఇంతే, ఇంకా నేను లేచేది ఉండదు, ఇంకా నా పరిస్థితి ఇంతే, నా కర్మ, తొందరగా చచ్చిపోతే బాగుండు అని ఎక్కువగా నిరాశలోకి వెళ్ళిపోయావు అనుకో, దేవునికి నీకు లింక్ తెగిపోద్ది. గుర్తుపెట్టుకో, ఇలా మనల్ని నిరాశలోకి తీసుకెళ్లేవాడు సాతానుడు. గుర్తుపెట్టుకొని పెట్టారా? నేను అదే చెప్తున్నాను మీకు. అరణ్యమును కూడా నీటి మడుగ్గా మార్చే దేవుడు మనకుంటే ఎందుకు నువ్వు సాతానుగా మాట వినాలి? ఎందుకు నువ్వు సాతానుగా మాట వినాలా? ఇక మీ ఇద్దరు భార్య భర్త, మీ ఇద్దరు కట్టబడరు, ఇంకా మీరు విడిపోవడం మంచిదని చెప్తున్నాడు వాడు. నేను కూడా అదే అనుకుంటున్నాను రా ముఠా మేస్త్రి, ఒరే ముఠా మేస్త్రి, నేను కూడా అదే అనుకుంటున్నా. ఇంకా జరగదు, ఇంక విడాకులు తీసేసుకుందాం అనుకుంటున్నాం నేను కూడా అదే అనుకుంటున్నాను రా. నేను అదే చెప్తున్నానమ్మా, తొందర విడాకులు తీసుకో. అప్పుడేమో విడాకులు తీసుకుంటే సమాజంలో మంచి పేరు వస్తుంది. భార్య భర్త ఇద్దరు విడిపోయారు, బైబిల్ పట్టుకొని చర్చిలకు వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ఈయన విడిపోయారంట, ఆమె ఏరాన్ చేసుకున్నాడు, ఈయన ఏరాన్ చేసుకున్నాడు. ఎంత సాక్ష్యమో! మీ ఊర్లో ఇక నిన్ను బట్టి ఒక్కడ కూడా యేసు దగ్గర రాకుండా సాతాను కూడా స్టాంప్ వేసాడు అంతే. ఆ దేవుడు నమ్ముకున్న వాళ్ళందుకు మొగుళ్ళు వదిలేసి తిరుగుతున్నారని నిన్ను చూసి చెప్పుకుంటారు. రేపు ఆ దేవుడు నమ్ముకున్న వాళ్ళంతా భార్యలు వదిలేస్తారని నిన్ను చూసి చెప్పుకుంటారు. దేవుడి నామానికి అంత అవమానం తేటం కంటే బతతో చచ్చిపోవడం మేలు అంతే ఇంకా కదా. కానీ మనకు అది ఇష్టం ఉండదు, మన ఇష్టం జరగాలి. కుడి పక్కన వలవేమన్నాడు, దోణిలో లోతు నడిపించమన్నాడు. దేవుని మాట చొప్పున చేయు వాడే జీవిస్తాడు ఎప్పటికైనా. దేవుని వాక్యం ఏది చెప్పిందో ఆ రూట్లో మనం వెళ్ళాలంతే. నీ ఇష్ట ప్రకారం చేసుకుంటే దేవుని నామకు అవమానం, దేవుని కార్యాలు నీ జీవితంలో జరగవమ్మా. బా, ఎంత గొప్ప ఆదరణ, ఎంత గొప్ప ఆదరణ. దేవుని బిడ్డలారా, ఏం చెప్పాను చెప్పండి? మన దేవుడు అరణ్యాల్ని కూడా నీటి మడుగులుగా మారుస్తాడు. మన దేవుడు ఎండిపోయిన నేలల్ని నీటి ఊటల చోటుగా మారుస్తాడు. నమ్మకపోతే కష్టం. ఒక మంచి మాట చూడండి, ఒక మంచి మాట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే, విశ్వాసమనున్నది విశ్వసించు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు బాగా వినండి, ఆ మాట బాగా అర్థం చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను తమ్ముడా, దేవుడు మన జీవితాల్లో కార్యం చేయాలంటే ఈ మాట మనకు చాలా అవసరం. విశ్వాసం అనున్నది విశ్వసించు వాటి, నిరీక్షింపబడు వాటి యొక్క, అది విశ్వాసం అంటే ఏంటంటే దేని గురించి అయితే నిరీక్షిస్తున్నామో వాటి యొక్క నిజస్వరూపం అంట విశ్వాసం అంటే. ఇదిగో రెండో మాట, అదృశ్యమైనవి అంటే కనబడకుండా ఉండేవి, లేనివి ఉన్నాయి అనే దానికి రుజువే విశ్వాసం. ఒక దేవుని బిడ్డలో విశ్వాసం ఉంది అంటే జరగలేదు ఇంకా, అది మన కంటికి కనబడట్లేదు, కానీ కనబడుతున్నట్లుగానే మనం మాట్లాడాలా. లేని వాటిని ఉన్నవి అని చెబుతా మాట్లాడాలా. అంటే మన జీవితం అరణ్యంలాగే ఉంది, మోగబోయింది, ఎండిపోయింది, కన్నీళ్ళు పాలైపోయింది. కానీ నీ నోరు ఏం మాట్లాడాలంటే దేవుడు చేస్తాడు. అన్నా నాకు దేవుని మీద నమ్మకం ఉందన్నా. మీరు చెప్పాలి ఇట్లాగా, అన్నా నాకు దేవుని మీద నమ్మకం ఉంది, ఎండిపోయిన నా బ్రతుకుని మరలా నీటి ఊటల చోటుగా దేవుడు మారుస్తాడు. నాకు దేవుని మీద నమ్మకం ఉందన్నా. ఆయన అన్యాయం చేసే దేవుడు కాదన్నా, ఆయనకు అసాధ్యమైన దేవుడు ఉందన్నా. నేను దేవునికి అప్పగించుకోకే నా జీవితం ఇలా ఉంది, కానీ నేను నా ప్రభుకి అప్పగించుకుంటే ఘనమైన కార్యాలు నా కోసం దేవుడు చేస్తాడన్నా. నేను ప్రభువుని నమ్ముతున్నాను, నిశ్చయంగా ఈ సంవత్సరంలో నా దేవుడు నా జీవితాన్ని మారుస్తాడు అని నమ్మి గనక ఈ మందిరంలో నుంచి నువ్వు బయటికి వెళితే ఈ సంవత్సరం ముగించే లోపు నా ప్రభు గొప్ప కార్యాలు చూసేటట్టుగా నిన్ను చేస్తాడే సునామలో. మందిరంలో నుంచి ఎట్లా వెళ్ళాలి మనం ఇప్పుడు బయటికి? దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఎండిపోయిన అనుభవాలని నీటి ఊటల చోటుగా మారుస్తాడు. అరణ్యాన్ని నీటి మడుగులుగా మారుస్తాడు. ఆకలి కొనిన వారిని అక్కడ కాపురం పెట్టి ఆ ఎండిపోయిన నెలలోనే పంట పొలాలు వేపించి ద్రాక్ష తోటలు నాటించి అక్కడ పండిన సస్య ఫల సమృద్ధి చేత నిండారుగా తిని దీవించబెట్టేట్లుగా నా దేవుడు ఎండిపోయిన స్థలాల్లో పంటలు పండిస్తాడు. ఆయనకు అసాధ్యమైంది లేనే లేదు అని ఎక్కడి నుంచి కాదు నమ్మాల్సింది. ఎక్కడి నుంచి నమ్మాలా? గుండెల్లో నుంచి నమ్మాలా దేవుణ్ణి. ఒక్క మాట బిడ్డ, దేవుని మీద నీకు నమ్మకం రావట్లేదంటే నీ గుండెల్లో పాపం ఉందని గుర్తు. ఎవరి గుండెల్లో పాపం ఉంటుందో వాళ్ళకి దేవుని మీద నమ్మకం కలగదు. ఎందుకని? యోబు గ్రంథం 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. పాప ఉంది కదమ్మా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా.
మన గుండెల్లో ధైర్యం కలగట్లేదు అంటే ఏదో పాపం మన జీవితంలో చోటు చేసుకుంది. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. దేవునికి వ్యతిరేకంగా వేసే అడుగులే మనకు ధైర్యం లేకుండా చేసేస్తాయి. నేను పాపిని, నాకెందుకు చేస్తాడు దేవుడు? నేను చెడిపోయిన దాన్ని నాకెందుకు చేస్తాడు దేవుడు? నేను కరెక్ట్గా లేను, నాకెందుకు చేస్తాడు దేవుడు? ఇది నాకు కాదులే, నా వల్ల జరగదులే. ఇప్పుడు అలా అనుకోవడం కంటే, దేవా ఈ పాపను వదిలిపెట్టాలని ఆశపడుతున్నాను, నాకు సహాయం చేయయ్యా అని అడిగితే ఖచ్చితంగా క్షమిస్తాడు కదా. ఆ పాపంలో నుంచి బయటపడడానికి దేవునికి సహాయం చేస్తాడు కదా. నీ పరిస్థితులు మార్చడానికి దేవుడు ఇంత ప్రేమగా మాట్లాడుతుంటే ఇంకా ఆ సులభంగా చిక్కులు పెట్టి ఆ చిన్న చిన్న పాపాల్లో ఎందుకక్క మనం ఇంకా తమ్ముడు ఇంకా ఎందుకు దాంట్లో వచ్చి త్వరగా బయటికి. నువ్వు ఎంత త్వరగా బయటపడితే అంత త్వరగా నీ జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చేస్తాడు యేసునామములో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాపములో నిలిచి ఉండి దేవుని దగ్గర నుంచి సహాయం పొందడం అసాధ్యం. పాపములో నిలిచి ఉండి దేవుని దగ్గర నుంచి సహాయం పొందడం అసాధ్యం. త్వరగా బయటికి రావాలి. నువ్వు బయటికి రావాలని కోరుకో, నేను బయటికి లాగతాడు దేవుడు యేసునామములో పాపంలో నుంచి. ఎవడు కూడా పాపంలో తప్పించుకోవటం, ఎవడు కూడా పాపంలో నుండి బయటికి రావడం అసాధ్యం. అయితే నువ్వు కోరుకుంటే చాలు, ఆశ ఉంటే చాలు, నీకు నిశ్చయంగా దేవుడు దాని రోజు లేపుతాడు నేను అంతే. ఇప్పుడు కొంతమంది అమ్మ అయిపోయింది. కొంతమంది త్రాగుడు మానాలని ఇంజక్షన్లు వేయించుకుంటారు ఈ మధ్య. ఏం వేయించుకుంటున్నారు? ఇంజక్షన్లు. ఆ ఇంజక్షన్లు వేస్తే తాగుడు మీద ఇంట్రెస్ట్ ఉండదంట. కొంతమంది పసర తాగుతారంట. అది కొత్తగా పసర కూడా తాపిస్తున్నారంట తాగుడు మర్చిపోవాలని. కొంతమంది తాయిత్తులు కట్టించుకుంటున్నారు పోయి. పాపం వాళ్ళు ఎంత మంచి వాళ్ళు తెలుసా? వాళ్ళకి మానాలని ఆశ ఉంది కాబట్టి పోయి కట్టించుకున్నారు పోయి. నాకు తాగుడే కావాలా అనుకున్న వాళ్ళు పోయి కట్టించుకుంటారా? అమ్మ ఏంటో చూస్తున్నారు? తుమ్నే బోల్ క్యా కర్తే టీకే ముజ్కే దండాలు పెడతానమ్మా. అట్లా చూడబాకండి. మీరు ఎప్పుడు మీ ఊర్లో చూడలా? తాగుడు మానాలని తాయెత్తులు కట్టించుకొచ్చే వాళ్ళు మీరు చూడలేదా? ఎందుకు కట్టించుకుంటున్నారంటే వాళ్ళు మానాలి, ఈ తాగుడులో వచ్చి నేను బయటపడాలా, అన్యజనులకు కూడా ఉంది మానాలని దేవుడు పెట్టుకోవడంలా. నీకు గుండెల్లో ఒక్కసారి ఈ పాపం నాకు వద్దనుకుంటే చాలు, తాయెత్తులు మానపలేవు, పసర్లు మానపలేవు, ఇంజక్షన్లు మానపలేవు. నా ప్రభు అయిన యేసయ్య నీ చెయ్యి పట్టి ఊబిలో నుంచి లేపతాడు యేసునామములో. కొట్టు చప్పట్లు ఎరకు కొట్టాలి. నువ్వు ఆశ పడితే చాలు అంతే. కొట్టు బాగా కొట్టు, హుషారు కొట్టు. యేసు నామములో నిన్న ఆ ఊబిలో నుంచి లేపతాడు దేవుడు. ఆమేన్. ఆపేయి ఇంకా ఇష్టపూర్వకం కొట్టండి, చప్పట్లు కొడితే ఏసై కొట్టండి. రాజకీయ నాయకులు బయట బాగా కొడుతున్నారు, మీరు అట్లా ఇంకా బాగా కొట్టాలి. రాజకీయ నాయకులు బాగా కొట్టాలా. తాయెత్తులు మానపలేవు, ఖచ్చితంగా పడిపోతారు. మళ్ళా పసరు మానపలేదు, ఇంకోటి ఏంది ఇంజక్షన్లు మానపలేవు. కానీ ఆ బిడ్డలో మానాలని ఆశ చూడు, అదే ఆశ నీలో ఉంటే చాలు. నేను ఈ తాగుడు మానాలయ్యా, నా వల్ల కావట్లేదయ్యా, నాకు సహాయం చేయయ్యా, ఈ వ్యభిచార పాపంలో నుంచి బయటికి రావాలని నాకు ఆశ ఉందయ్యా. ఆ మనిషి నాకు ఫోన్లు చేసి నాకు ఈ మెసేజ్లు పెట్టి చచ్చిపోతాను బెదిరించి నన్ను బయటికి పోనీటేదయ్యా. ఈ ఊబిలోని నేను లేవలేకపోతున్నానయ్యా, లేవాలన్న ఆశ నాకుందయ్యా. ఆశ ఉంటే చాలంతే. ఎంత ఘోరమైన పాపపు ఊబిలో నుంచి కూడా, చీకట గల దొంగ ఊబిలో నుంచి చెయ్యి పట్టి లేపుతాడు యేసు నామములో. ఆయన లేపుతాడు. ఆశ ఉండాలా, లేవాలని తలంపు ఉండాలి. ప్రభు నిశ్చయంగా సహాయం చేస్తాడు. నేనేమంటానంటే, దేవుడు చేస్తాడన్న విశ్వాసం నీకుంటే అడవుల్లో దేవుడు పంట పొలాలు నాటిస్తాడు నీ చేత. అరణ్యపు భూముల్ని ద్రాక్ష తోటలుగా మారుస్తాడు. అక్కడ పండే పంట వల్ల నువ్వు సమృద్ధిగా భోజనం చేసే తృప్తిగా ఉంటావు. ఆకలి కొనిన వారిని కాపురం ఉంచి వారిని తృప్తిపరిచే దేవుడు, మనం ఆరాధించే దేవుడు యేసు నామములో. ఎంత గొప్ప దేవుడు బిడ్డ నీ బిడ్డ, అందుకే నువ్వు ఇంత బాగా మత్తుగా ఉన్నావు. ఎంత గొప్ప దేవుడు తమ్ముడా నీ దేవుడు, అందుకే నువ్వు ఇంత ఉన్నావా. హల్లెలూయా. తగ్గిపో కంట్రోల్. ప్రార్థన చేసుకుందాం ఇంకా బిడ్డలారా. అసలు నేను ఇప్పుడు దాకా మిమ్మల్ని తీసుకొని వెళ్ళే ముందుకి, విశ్వాసం అంటే అదృశ్యమైనవి ఉన్నాయి అని చెప్పడమే విశ్వాసం. కనబడని వాటిని కనబడతాయి అని చెప్పడం, కనబడుతున్నాయి అని చెప్పడమే. ఎండిపోయిన నా జీవితాన్ని నా దేవుడు విప్లవాత్మకంగా మారుస్తాడు. ఇప్పుడు నా విశ్వాసం చెప్తానేనండి, నా విశ్వాసం చెప్తున్నా. మన దేవుడు నెల్లూరులో మనకి 100 ఆత్మల్ని సమకూరుస్తాడు. ముత్తుకూరులో కూడా అనేక మందిని దేవుడు మనకి సమకూరుస్తాడు. వెనకున్న స్థలాన్ని కూడా మనమే కొంటాము. ఈ మందిరానికి ఇటు డోర్లు పెట్టుకుంటాము. పెద్ద మందిరం కడతాం వేసునామలు ఇక్కడ. నా కోసం ఆమె చెప్పండి, నా కోసం అమ్మ దయచేసి పెద్ద మందిరం కడతాం ఇక్కడ.
అవసరమైతే 2 స్టేర్లు వేస్తాం, అవసరమైతే. దేవుని ఇష్టం అది, చేస్తా. ఆశ మాత్రం ఉంది. ఇదే ప్రథమ స్థలం కాబట్టి ఇక్కడ ఘనంగా ఉండాలి మందిరం. ఎక్కడ స్లాబ్ వేసేదిలే, ఈ ఒక్క దగ్గరే స్లాబ్ వేయాలని ఆశ ఉంది నాకు. ఇక్కడే పరిచయం ప్రారంభించాం కాబట్టి ఖచ్చితంగా వేయాలా, ఘనమైన మందిరం కట్టాలా. ఇవన్నీ నేను చేయలేను, ఎవరు చేస్తారు? అడవుల్ని సైతం, అడవుల్ని సైతం పంట పొలాలుగా మార్చగలిగిన దేవుడికి సేవకుడుగా ఉన్న నేను ఎందుకు దిగులు పడాలి? ముత్తుకూరు పరిసర ప్రాంతాల్లో అనేక మంది బిడ్డలను కూడా దేవుడు తీసుకొని వస్తాడు. మీతో నమ్మకం పెట్టుకుని కుదరదు నాకు. అయ్యా మా బిడ్డలే విశ్వాసం తీసుకొని రావాలని అడిగి ఓడిపోయి ఇప్పుడు దాకా ఒక్కరికి కూడా బాధ్యత రావడంలో ఒక విశ్వాసం కావాలని ఏడ్చేవాళ్ళు లేరు. మన సంఘాలు ఎట్టడోళ్ళు తయారయ్యారంటే వచ్చేవాళ్ళు కూడా బాగుపడుతున్నారు. ఎవరిని? వచ్చేవాళ్ళు బాగుపడుతున్నారు. ప్రేమ లేదండి మన సంఘాల్లో, ఎక్కువగా ప్రేమ లేదు. ఒక బిడ్డ మందిరంలోకి రావాలంటే ఆ బిడ్డకు ముందు ప్రేమ కనపడాలి. మందిరంలోకి వచ్చారు కొత్త వాళ్ళు, అక్కడ నీళ్లు తాగండాక నీళ్ళు ఇచ్చేవాళ్ళు, ఆ టైంకి వస్తే భోజనం తింటుంటే భోజనం పెట్టేవాళ్ళు లేరు. పాస్టర్ గారు మమ్మల్నే తినమన్నారు భోజనం, ఇంక ఊరు పెట్టేదిలే వచ్చేవాళ్ళకి. ఎట్టోళ్ళు దేవుడు ఎట్ట బిడ్డలు ఇచ్చాడు, నాకు ఏం చేద్దాం, బాధ, కొన్ని బాధ. పలానా వాళ్ళకి పాటలు ఇవ్వకూడదు అనుకుంటే యాకోబానికి వాళ్ళకి పాటలు ఇయ్యడు అంతే. వాళ్ళకి ఇంకా యాకోబానికి కోపం వస్తే వాళ్ళకి పాటలు ఇయ్యడు. ఇంకా దైవజనుడు స్థానం తర్వాత ఉండేవాళ్ళు ఎవరు ఎట్లా ఉండాలంటే దైవజనుడు లాగే ఉండాలా. మనం తగ్గిపోవాలి, వాళ్ళని హెచ్చించాలా. విశ్వాసులు పట్టుకుంటేనే సంఘంలో బిడ్డలు నిలబడతారు. ఇక్కడ మన కోపాలు చూపిస్తే నిలబడతారు ఇక్కడ. అందుకే ఆడస్తున్నా, ప్రభువా ప్రేమ గల బిడ్డల్ని, ఉండే బిడ్డల్లో ప్రేమ పోయి అయ్యా మేము తగ్గిపోవాలి, బిడ్డలను కాపాడుకోవాలా. కొన్ని బాధలు, ఎంత బాధలు, కానీ దేవుడు అన్ని మారుస్తాడు నమ్మకం నాకుంది. అన్ని మారుస్తాడు, అన్ని కృప చూపుతాడు. ఈరోజు చిన్నగా ఉన్న మన స్థాయిని, విశ్వాసులు కొద్ది మందిగా ఉన్నారు కదా, అందరు లెక్కేసుకుంటే ఒక 150-200 మంది ఉంటారు. దేవుడు ఈ సంఘాన్ని, ఈ 2 సంఘాలని కుప్పలు తెప్పలుగా విశ్వాసులు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతాడు యేసు నామములో. ఎండిపోయిన నేలని నీటి ఓటల చోటుగా మార్చే నా దేవుడు ఈ 2 సేవలు ఖచ్చితంగా దీవిస్తాడు. ఈ 2 కాదు, మన సంఘం ద్వారా బ్రాంచి సంఘాలు కూడా మనం కట్టుకునే కృపను దేవుడు మనకిస్తాడు. మన సంఘాల్లో నుండి సేవకుల్ని దేవుడు లేపుతాడు. ఈరోజు కొంతమంది దేవుడు చెప్తున్నా నేర్చుకోవట్లా, సరే వదిలే వాళ్ళ సంగతి. ధైర్యాన్ని ఇచ్చి అనేక మంది యవనస్తులు దేవుడు లేపుతాడు. మన సంఘంలోంచి విశ్వాసులు సేవకులై బయట ప్రాంతాల్లోకి వెళ్ళి మందిరాలు కడతారు. యేసు నామములో ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. నువ్వురా అని పిలవరు చందన్ లాగా. నన్ను చందన్ నిలబడి సేవ చేస్తాడు అంతే రాబోయే రోజుల్లో. చందన్ కాదు, చందన్ లాంటి వాళ్ళు దేవుడు లేపుతాడు. ధైర్యం లేకపోతే వదిలేస్తాడు ఆయన. మనకుండా ఆశ నిలబడాలని దేవుని కొరకు. లేకపోతే ధైర్యం లేకపోతే ప్రతి దగ్గర నేను రావాలంటే ఎక్కడ కుదురుతుంది? మీరు ఎందుకు ఇప్పుడు దాకా అన్నం తినింది, ఆహారం తినింది, వాకింది, ఏమి నేర్చుకుని ఇప్పుడు దాకా మీరు? ప్రభు పిలిస్తే రా, లేకపోతే ఒక విశ్వాసం ఉండిపోయి ఏం పర్వాలేదు. దేవుడు పిలిస్తే ఇక్కడ నేర్చుకో, బయటికి వెళ్ళి సంఘం కట్టాలి ఖచ్చితంగా. దేవుడు నిన్ను పిలిస్తే నీ ద్వారా సంఘం కట్టబడాలా. పిలుపు నిర్ధారణ లేదా? మౌనంగా ఆగి వాక్యం తింటా ఉండంతే, ఇంకే ఆలోచన వద్దు. కానీ నా ఆశ ఏంటంటే నా గర్భంలో నుండి అనేక 10ల సంఖ్యలో కుమారుల్ని, ఆత్మీయ కుమారుల్ని, సేవకుల్ని దేవుడు నిశ్చయంగా లేపుతాడు యేసు నామములో. అది జరగతాది. అదే నా విశ్వాసం. అరణ్యాన్ని నీటి మడుగ్గా మార్చేవాడు, ఎండిన నేలని నీటి ఓటల చోటుగా మార్చేవాడు నా ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. బిడ్డలారా బైబిల్ మూయండి, ఒక 2 ఉదాహరణలు చెప్తాను మీకు. ఇప్పుడు శారమ్మ ఉంది. శారమ్మకి బిడ్డ పుట్టింది ఏ టైంలో చెప్పండి? బిడ్డ పుట్టింది ఏ టైంలో? ఆదికాండం 21:2 ఏముందంటే వారి ముసలితనమందు వారి కుమారుడు కలిగాడంట. చెప్పండి, ఏ తనమందు? ముసలితనమందు. వారి ముసలితనమందు వారి కుమారుడు కలిగాడు. శారమ్మ గర్భం ధరించినప్పుడు శారమ్మకి స్త్రీ ధర్మం ఆగిపోయింది. స్త్రీ ధర్మం అంటే ఋతుక్రమం, నెలసరి వచ్చే పీరియడ్స్ అనమాట. అవి పీరియడ్స్ పనిచేసినంత కాలమే పిల్లలు పుడతారు. పీరియడ్స్ ఆగిపోయినట్టుగా పిల్లలు పుట్టరు స్త్రీకి. ఇప్పుడు 30-40 లోపలే ఆగిపోతున్నాయి. అప్పట్లో శక్తి ఉంది కాబట్టి ఒక 60 సంవత్సరాలు అనుకోండి, 60 సంవత్సరాల దాకా ఆమె స్త్రీ ధర్మం జరిగింది, తర్వాత ఆగిపోయింది. ఇప్పుడు ఆమె వయసు 90 సంవత్సరాలు. ఎంతనా? 90 సంవత్సరాల వృద్ధురాలి గర్భాన్ని మెకానిజం రిపేర్ చేసాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఇదిగో గర్భం ఇలా గర్భసంచి ఇలా ముడుచుకుపోయి ఉంటుంది, గోడలు వదిలైపోయి ఉంటాయి. ముసలి వాళ్ళ చర్మం ఎలా ఉంటుంది, ఓగలాడుతుంటారు కదా, అలా వదిలైపోయిందండి. ప్రకృతికి అసాధ్యమైన కార్యాన్ని చేసేడేసినామల దేవుడు అంతే. వైద్య శాస్త్రం ఇప్పుడు గడగడలాడిపోతుంది అనమాట ఆ సన్నివేశాన్ని చూసి. 90 సంవత్సరాల ముసలావిడ ఎలా గర్భం ధరించింది? అదే నువ్వు నేను ఆరాధించే దేవుడు అంటే. 90 సంవత్సరాల ముసలావిడ వదిలిపోయిన
ముడుచుకుపోయిన గర్భాన్ని శక్తివంతంగా మార్చి 9 నెలల పిండాన్ని మోసేటట్లుగా వయసులో ఉన్న ఆడపిల్ల ఎలా ప్రసవిస్తాడో 90 సంవత్సరాల ముసలిది ఆరోగ్యంగా ప్రసవించింది బిడ్డని యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అదే నేను ఆరాధిస్తున్న దేవుని శక్తి. అది నేను ఆరాధిస్తున్న దేవుని శక్తి. 90 సంవత్సరాల ముసలావిడ ఆరోగ్యంగా బిడ్డను కనింది. అందరు నవ్వుకున్నారు. గ్రాండ్ ఫాదర్గా, గ్రాండ్ మదర్గా, అమ్మమ్మగా, నానమ్మగా ఉండాల్సిన వయసులో బిడ్డను కనేసరికి అందరు నవ్వుకుంటున్నారు. అందుకే ఆ నవ్వు అని అర్థం వచ్చి ఇస్సాక్ అని పేరు పెట్టారు అతనికి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అబ్రహాం గారికి, శారా గారికి దేవుని మీద ఉన్న నమ్మకాన్ని బట్టి ఉడిగిపోయిన గర్భం పిండాన్ని ధరించింది, పిండాన్ని పట్టుకుంది మళ్ళా. అట్లా అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేశాడు. బిడ్డలారా, 41వ అధ్యాయంలో ఒక సంగతి జరిగింది. ఐగుప్తు దేశానికి బానిసగా వెళ్ళినటువంటి యోసేపుని, చెప్పండి ఎవరిని? ఐగుప్తు దేశానికి బానిసగా వెళ్ళినటువంటి యోసేపుని ఎలా మార్చాడు దేవుడు? చివరికి ఎలా మార్చాడు? 12 సంవత్సరాల తర్వాత ఐగుప్తు దేశానికి ప్రధాన మంత్రిగా మార్చాడు. ఒక బానిస ప్రధానమంత్రి అవుతాడన్నా ఎక్కడన్నా? చూడండి, చరిత్ర జరుగుతుందా? ఒక బానిస, ఒక ఇంట్లో కూలివాడిగా, పనివాడిగా వెళ్ళినటువంటి ఒక మనిషి ఎలా ప్రధానమంత్రిగా మార్చబడగలడు? ఇస్రాయల్ పాస్ట్ ఈరోజు చాలా చిన్నోడుగా ఉన్నాడు. రాబోయే రోజుల్లో నా దేవుడు నెల్లూరు జిల్లాకి సరిపోయిన దైవజనుడిగా మారుస్తాడు యేసు నామములో. అంతే అంతే, నేను నమ్ముతున్నా. ఒక బానిస పిల్లవాడిని దేవుడు ఐగుప్తు దేశానికి ఆహార శాఖ మంత్రిగా, ఫరో తర్వాత 2వ రాజుగా, 2వ రథం మీద ఎక్కించి మెడకి గొలుసు వేసి రాజుగారు ఉంగరం పెట్టి రాజుగారు రథం మీద తిరుగుతున్నాడు. ఇప్పుడు ఒక బానిస. చెల్లా, నీకు నమ్మకం కలగట్లేదా? అమ్మా, ఇంకా ఎందుకు అలా ఉన్నావు? నువ్వు నమ్మలేకపోతున్నావు తమ్ముడు. నీకు నమ్మకం కలగట్లేదంటే నీ గుండెల్లో దాగి ఉన్న ఆ రహస్య పాపం తీసే తమ్ముడు. మొదలు దాన్ని నువ్వు దాన్ని తీగిపోతే నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారనీయకుండా అడ్డగించేది ఈ పాపమే. చిల్లి సంచి అనుకోండి, అది ఎంత వేసినా కూడా నిండదు. చిల్లి సంచిలో ఎంత వేసినా నిండదు. మన జీవితానికి చిల్లి ఈ పాపం, ఈ రంధ్రం. అందుకే యెషయా గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే 51వ అధ్యాయం అనుకుంటా, విననేరక ఉండునట్లు, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తం కురచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను కనుక ఆయన ఆలకింపకున్నాడు. మన పాపము దేవునికి మనకు అడ్డుగా రావటం వల్ల మనం చేసే ప్రార్థన దేవునికి వినబడట్లేదు. ఆయనకి మనకి మధ్య ఉన్న ఆ చిన్న పాపాలు, చిన్నవో పెద్దవో. అమ్మలారా, మనుషులు ఎవరు మంచోళ్ళు కాదక్క, కూతుర్లారేనండి. మనుషులు ఎవ్వరూ మంచోళ్ళు కాదు. మనుషులు అసలు మంచే లేదు. శరీరం పాపాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. శరీరానికి ఆత్మకి ఇప్పుడు యుద్ధమే. పడిపోయావు, చిన్న పడిపోయావు, తప్పులేదు, తెలుసుకో ఇప్పటికైనా. అది మన జీవితాల్లో ఉన్నంత వరకు దేవుడు మన ప్రార్థన వినడానికి అవకాశం లేదు. అది పోతేనే నీకు విశ్వాసం వస్తుంది. నువ్వు ఎప్పుడైతే భక్తి నిలబడగలుగుతావో, నీ భక్తి నీకు ధైర్యం పుట్టేసేటప్పుడు అప్పుడు ధైర్యంగా నువ్వు దేవుని అడగలుగుతావు, నువ్వు నమ్మగలుగుతావు. ప్రతిదానిని నమ్మడానికి ఆస్కారం ఉండదు. అప్పుడు పాపం గుండెల్లో ఉన్నంత వరకు ఆ నమ్మకం నీకు రాదమ్మా. అందుకని ఆ పాపంలోంచి బయటికి రండి. బయటికి రావాలంటే ఏమిలే, ఒప్పుకుంటే చాలు. ప్రభువా, తెలుసో తెలియకు చేశాను, నాకు అది వద్దు ప్రభువా, నేను నిలబడతాను నీకోసం, నా నుంచి ఆ పాపాన్ని తీసేయి. ఇదిగో ఈ చిన్నది నాకు దేవుడు నా గ్రామంలో అవమానం తెస్తుంది అయ్యా, నా వల్ల నీకు అవమానం వస్తుంది, ఆ చిన్న పాపం వల్ల వదిలేస్తా, నన్ను లేవనెత్తు, నాకు అప్పిచ్చి తీసేయి. ఒక పాస్టర్ గారు మొన్న ఈ మధ్య ఒక సాక్ష్యం చెప్తే విన్నా నేను. పాస్టర్ గారు సేవకు వచ్చి 12 సంవత్సరాలు హానుసు నవలతానే సేవ చేశాడంట. ఏందా పాస్టర్ గారికి 12 సంవత్సరాలు హానుసు అలవాటు ఉండిందంట. నవలతానే సేవ అదే చేశాడు. బండి మీద ఎక్కి నవలతా వచ్చేది. 1 కిలోమీటర్ దూరంలో వాటర్ పట్టు ఉంటుంది. కిలోమీటర్ దూరం ఆగటం, మొత్తం కడుక్కోవటం, స్టప్ వెళ్ళటం, వాకింగ్ చెప్పటం. మరి ఎట్లా రెడీ చేశాడో, ఆ ఎర్రగా ఉన్న నోటిని ఎట్లా రెడీ చేసి ఎట్లా చేసుకున్నాడో. అదేమంటే పాతకాలంలో నవిలేం మన దాకా అదట మచ్చల పడ్డని చెప్పేవాడంట. 12 సంవత్సరాల ఆ బాధ వదలలేకపోయాడంట. అప్పుడు మనం బాధపడాల్సింది పాస్టర్ గారి గురించి కాదు. 12 సంవత్సరాలు ఈ వ్యక్తి హానుసు నవలతో సేవ చేస్తే ఆ మహానుభావుడు ఎట్ట ఓర్చుకోవడం అర్థం కావట్లా. ఎవరన్నా మహానుభావుడు అంటే? దేవుడు. నేను అదే చెప్తున్నాను మీకు, దేవుడు ప్రేమ కలిగిన వాడు, ఓర్చుకుంటాడు, ఎదురు చూస్తాడు. బిడ్డ, నువ్వు పైకి లేయాలని కోరుకోరా, నేను లేపుతా. నేను నాకు ఇది వద్దని చెప్పు, నేను తప్పిస్తా. నాకు ఇష్టం లేదని చెప్పు, నేను తప్పిస్తా. నీకు ఇష్టం ఉంది నీకు ఆ పాపం చేయాలని, అందుకే నేనేం చేయలేకపోతున్నా. నీ జీవితం ఆశీర్వదించబడలేకపోవడానికి పాపం మీద నీకున్న మోజే
ఒప్పుకో, నేను పైకి లేపుతాను నిన్ను. ఎప్పుడైతే నువ్వు పాపంలోంచి బయటకు వస్తావో నీకు విశ్వాసం కలుగుతుంది, నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది, నీ జీవితం విప్లవాత్మకంగా మారిపోద్ది. అమ్మా, ఒక బానిసగా ఐగుప్తు దేశంలోకి వెళ్ళిన ఒక యవనస్తుడిని 12 సంవత్సరాలు అంటే 40 సంవత్సరాల వయసు రాకముందే యోసేపుని ప్రధానమంత్రిగా ఆస్వాదించే దేవుడు నా దేవుడు. ప్రకృతికి అతీతమైన కార్యాలు చేస్తాడు చందన్న, ప్రకృతికి అతీతమైన కార్యాలు చేస్తాడు నా దేవుడు. నమ్ము 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 నమ్మమ్మా. విశ్వాసం ఒక్కటే ఆ కార్యాలు చేయగలదు. దయచేసి ప్రభుని నమ్మండి. చిన్న చిన్న పాపాలు ఏమైనా ఉంటే ఇప్పుడే ఒప్పుకోండి. దేవుని రక్తంలో దేవుని శరీరం చేతులు వేయాలి. మనం ఇప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టి చేతులు వేయండి. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయను గాక. గట్టి చెప్తాం హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం బిడ్డలు.